హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్‌మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, మరియు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరియు రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ప్రస్తుతానికి మనకు ఇంతకాలంగా ఒక తెలంగాణ, రాయలసీమ అనుకుని కొనసాగిన ఉపరితల ఆవర్తనం క్రమక్రమంగా బలహీనపడుతుంది. అంటే ఈ ఉపరితల ఆవర్తనం వీక్ అయిపోతుంది. అందువల్ల వర్షాలు అనేవి తక్కువ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో భారీగా నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో తక్కువగా నమోదవుతున్నాయి, మరియు మనకు దక్షిణ రాయలసీమలో, తూర్పు రాయలసీమలో వర్షాలు చాలా చోట్ల నమోదవుతున్నాయి. కానీ మనకు రాయలసీమ జిల్లాల్లో కర్ణాటకకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలు నమోదవుతున్నాయి. ఒకవైపు కర్నూలు జిల్లా కర్ణాటక దగ్గర ఉన్న ప్రాంతాలు, మరియు అనంతపురం, సత్యసాయి జిల్లా కర్ణాటక దగ్గర ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షాలు నమోదవుతున్నాయి. ఓన్లీ అన్నమయ్య జిల్లా మరియు చిత్తూరు, తిరుపతి, కడప, నంద్యాల ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. కానీ అనంతపురం తూర్పు భాగాలు మరియు సత్యసాయి తూర్పు మండలాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కానీ కర్నూలు పశ్చిమ భాగాలు మరియు అనంతపురం పశ్చిమ భాగాలు, సత్యసాయి జిల్లా పశ్చిమ భాగాల్లో తక్కువ వర్షాలు నమోదవుతున్నాయి. మరియు మనకు ఇక్కడ తెలంగాణ విషయానికి వెళ్తే తెలంగాణ జిల్లాల్లో, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరియు మనకు నల్గొండ, సూర్యాపేట్ ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మనకు తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు హైదరాబాద్ సిటీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల, 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. సమస్త తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటే మనకు పశ్చిమ తెలంగాణ జిల్లా మరియు తూర్పు తెలంగాణ జిల్లాలు, అంటే తూర్పు అంటే మనకు దక్షిణ ఉన్న భాగాలు సూర్యాపేట్ మరియు నల్గొండ, మనకు మధ్య కోస్తాంధ్రకి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు అక్కడక్కడ ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంతకాలంగా కొనసాగిన ఈ ఉపరితల ఆవర్తనం ఇప్పుడు క్రమక్రమంగా బలహీనపడుతుంది, అంటే వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు మనకు సెప్టెంబర్ 20, అంటే సెప్టెంబర్ 20వ తేదీ. సెప్టెంబర్ 20వ తేదీకి అంటే 21, 22కు ఈ ఉపరితల ఆవర్తనం మనకు బలహీనపడి ఆ తరువాత మనకు ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సెప్టెంబర్ 24వ తేదీన ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా మరియు పశ్చిమ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉత్తర వాయువ్య దిశగా అంటే ఒడిస్సా వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒడిస్సా, దక్షిణ ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్, ఉత్తరాంధ్ర సమీపంలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో మనకు రాబోయే రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఉత్తర వాయువు దిశగా మరియు పశ్చిమ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది ఉత్తర దిశగా కదిలితే మాత్రం ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న అంచనా ప్రకారం ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకు ఈస్ట్ తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం మనకు ఈ నెల 25 నుంచి, అంటే సెప్టెంబర్ 25, 26 నుంచి వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం మనకు రాబోయే రోజుల్లో సెప్టెంబర్ 25, 26వ తేదీ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర జిల్లాలు, అంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర జిల్లాలు మరియు తెలంగాణ జిల్లాలోని ఉత్తర జిల్లాలపై
తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వాయుగుండంగా బలపడి ఇది తీరం దాటే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఇక్కడ రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి కూడా గమనించినట్లయితే రాబోయే 5 రోజుల వరకు కూడా మనకు తెలంగాణ జిల్లాలు మరియు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అక్కడక్కడ చాలా చోట్ల మాత్రం వర్షాలు నమోదు కావు. అక్కడక్కడ అంటే తూర్పు రాయలసీమ జిల్లాలు మరియు తెలంగాణ జిల్లాల్లోని మనకు తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకు రాబోయే 5 రోజుల వరకు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, చాలా అనుకూలమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ మనకు ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే రోజుల్లో మాత్రం ఉత్తర జిల్లాలపై ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే సెప్టెంబర్ 20, 21, 22 అంటే 23 దాకా మనకు సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ల్యాండ్ అంటే భూభాగం పైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రాయలసీమలో కూడా అక్కడక్కడ మనకు కర్నూలు కానీ, అనంతపురం కానీ, సత్యసాయి జిల్లా కానీ, కడప జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు భాగాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది. మనకు తెలంగాణ విషయానికి వెళ్తే మరియు పశ్చిమ తెలంగాణ మరియు మధ్య తెలంగాణ మీద కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాబోయే 10 రోజుల వరకు కూడా వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు సెప్టెంబర్ 23వ తేదీ దాకా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి మారబోనుంది. అంటే సెప్టెంబర్ 24న ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్, ఉత్తర కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది తీరం దాటే సమయంలో వాయుగుండంగా బలపడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మనకు సెప్టెంబర్ 25 తర్వాత మాత్రం మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇది రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి. నేను మరొక వీడియోలో నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మరియు మన తెలుగు రాష్ట్రాలపై ఎప్పుడు నైరుతి నిష్క్రమణ జరుగుతుంది, అంటే నైరుతి ఋతుపవనాల విత్డ్రాల్ అంటే పూర్తిగా నైరుతి ఋతుపవనాల మనకు నిష్క్రమణ 2025 ఏ డేట్ల మధ్య జరిగే అవకాశాలు కనిపిస్తుంది. మరియు మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాలపై ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను మరొక వీడియోలో మీకు పూర్తిగా అందజేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఉపరితల ఆవర్తనం బలహీనపడుతుంది. ఆ తర్వాత మనకు ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి మన ఒడిస్సా, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకు సెప్టెంబర్ 25వ తేదీ తర్వాత నుంచి మనకు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉత్తర భాగాలు అంటే పైనున్న భాగాల్లో మాత్రం వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటిదాకా మాత్రం మనకు లోపల ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.